ఉత్తరాంధ్ర సంబంధించి వలసలకు వెళ్లేటువంటి ప్రాంతం కాకపోతే ఈ ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు దీని తర్వాత జరిగేటువంటి అభివృద్ధితో ఉత్తరాంధ్రకు వలసలు వచ్చేటువంటి పరిస్థితి రాబోతోంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ముఖ్యంగా ప్రస్తుతం ఈ యొక్క కార్యక్రమంని చాలా ఏదైతే అనేక సంవత్సరాలుగా ముఖ్యంగా చెప్పాలంటే దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు తమ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి ఆశలకు రెక్కలిప్పుకోబోతున్న తరుణంలో ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో కూడా మన ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి పరిస్థితి? సో మొత్తం అటు విఐపీలు కావచ్చు, అనేక మంది భాగస్వాములు అయ్యేటువంటి ప్రజలు వారందరూ చేరుకున్నారా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? విజయనగరం జిల్లా భోగాపురంలో మరి కాసేపట్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కాబోతుంది. సుమారు 3 లక్షల మంది ప్రజలు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ప్రజలు వచ్చేటటువంటి ఆ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాం. ఈ ద్వారం గుండానే ఈ జనాన్ని అంతటినీ కూడా ఇక్కడికి విడిచిపెట్టడం జరుగుతుంది. అంటే ముందుగా వచ్చి తమ సీట్లలో తాము ఆసీనులు కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో జనమందరూ కూడా ఎప్పటికే చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఈ పరిసరాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయి. 5 కిలోమీటర్ల పరిధి వరకు నో ఫ్లయింగ్ జోన్ గా 2 రోజుల క్రితమే ప్రకటించారు. ఏ విధమైనటువంటి డ్రోన్లు కానీ ఎవరు కూడా ఎగరవేయడానికి కూడా వీల్లేదన్నారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు 16,000 మంది ఆదివాసీ పిల్లల్ని దింసా నృత్యంతో సిద్ధం చేశారు. వాళ్ళందరినీ కూడా కనీవిని ఎనుగని రీతిలో అపూర్వమైనటువంటి ఘన స్వాగతం అందించి వారి మనసుని గెలిచే విధంగా ఇక్కడ ఉండేటటువంటి కూటమి నేతలందరూ కూడా తయారు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం వివిధ రకాలైనటువంటి సేవలు అందించడానికి వివిధ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బందిని అందరినీ కూడా ఇప్పటికే ఇక్కడికి తరలిస్తున్నారు. వారి విధి నిర్వహణలో వారికి కేటాయించినటువంటి ప్లేసుల్లో వారు తమ సేవలు అందించడానికి సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యం. రండి, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? ఎందుకంటే తొందరగా వచ్చారు? ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ రావడానికి మీరు? చాలా ఆనందంగా ఉంది. మాది అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం గుల్లేపల్లి గ్రామం. మాకు ఎయిర్పోర్ట్ చాలా ఆనందంగా ఉంది. కూటమి నాయకులు ఇక్కడ బాగా తయారు చేశారు. దీన్ని మేము మహా అద్భుతంగా ఫీల్ అవుతున్నాం. అదే మనం ఎవరిని పలకరించినా సరే మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఇక్కడ ఇంత తెల్లవారిసరికే రావడం జరిగింది? ఇది ఒక విశాఖ నగరానికి పెద్ద మహా రెక్కలు వచ్చినట్టు ఒక ఉత్సాహంగా చేశారు ఈ కార్యక్రమాన్ని. ఇంతటి మహత్వమైన కార్యక్రమం అంటే ఇంతమంది కళ్ళ ముందు కనిపిస్తుందంటే ఎంతో ఆనందకరంగా ఉంది. అందుకే ఉదయాన్నే 4కి బయలుదేరాం. మాది అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం, మాది తోటాడ గ్రామం. ఈ పంచాయతీ నుండి ఉదయం 4 గంటలకే మేము బస్సు బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎంతో చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూస్తుంటే ఒక మహా అద్భుతంగా కనపడుతుంది. ఇంతటి మహానగరాన్ని సృష్టించిన మా నాయకులైన మా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, అంటే మనం చూస్తున్నాం ఎవరి గుండె తలుపు తట్టినా సరే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేటటువంటి గొప్ప అనుభూతిని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ జిల్లాకి ఆ జిల్లా, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, ఇరుగు పొరుగులో ఉన్న జిల్లాలు కావచ్చు, వారందరూ కూడా ఇది మా సొంతం, ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అనేటటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసేటటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎప్పుడో వేకుజామున 3 గంటలకి 4 గంటలకు లేచి ఎక్కడ అనకాపల్లి, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ పార్వతీపురం మన్యం, ఎక్కడ అల్లూరు జిల్లా, అంతంత సుదూర ప్రాంతాల నుంచి తమ సొంత వాహనాలతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రధాని మోదీ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరందరికీ ఘన స్వాగతం పలకాలి. వారు ఏం చెప్తారు అనేటటువంటిది మనం వినాలి. వినేటటువంటి విషయాల్ని తమ గ్రామాల వీళ్ళందరికీ చెప్పాలనేటటువంటి ఆనందోత్సవంతో ఉన్నారు. ఎక్కడ ఉండేటటువంటి అధికారులు కూడా వచ్చేటటువంటి వారందరికీ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వీడియో జర్నలిస్టు సుధీర్తో